వాళ్ళు యుద్ధానికి వచ్చినప్పుడు ఈ తేనెటీగలు రాళ్ళతో కొడితే మొత్తము మనుషుల యుద్ధం కాకుండా తేనెటీగలు మొత్తము ఔరంగజేబు సైన్యాన్ని ఇచ్చేయడం వల్ల అప్పుడు ఆయన యుద్ధంలో ఓడిపోవడం జరుగుతుంది. సో ఇది గెరిల్లా యుద్ధం. సో ఇట్లా గెరిల్లా యుద్ధంలో ఓడిపోయినటువంటి ఔరంగజేబు ఏం చేస్తాడంటే ఒకసారి ఇట్లా కుదరది, ఈయన మహాసేనాని, మహా గొప్ప యోధుడు, వీరుడు, ఎందుకంటే ఈయన క్షత్రియుడు ఏం కాదు, కిందికి వచ్చినటువంటి వాడు కాబట్టి ఒకసారి మంచిగా తెలిసి మాట్లాడతాము, చర్చలు చేద్దాము. ఆ మధ్యలో చర్చలు చేసి చంపినట్లనే ఈ మధ్యలో కూడా ఏం చేస్తాడంటే చర్చలు కానీ ఒకసారి శివాజీని రమ్మంటాడు రాజభవనానికి. శివాజీ కూడా ఏమనుకుంటాడు, ఇక చర్చలే కదా మంచిగా ఉండయి, మాట్లాడితే నాకు ఇంత రాజ్యం ఇస్తాడేమో, మిగతా రాజ్యం అమరంగా చెప్పుకుంటాడేమో అని అంటాడు. సో అక్కడ ఉన్న సంఘటన మనం ఒకసారి గుర్తు చేసుకున్నాం. అక్కడ ఉన్నటువంటి ముల్లా హైదర్ అనేటువంటి ఆయన అంగరక్షకుడు, మంత్రిలో ప్రధానమైనటువంటి వాడు ఏమంటాడంటే, సార్ మీరు పోవద్దు అని చెప్తాడు. ఎవరిని? శివాజీని ఆయన దగ్గరికి పోవద్దని చెప్తాడు, చర్చలకన్నీ పోవద్దని చెప్తాడు. అప్పుడు శివాజీ ఏం చేస్తాడంటే, వాడు నన్ను ఏం చేయడు, వానికంటే నేను పరాక్రమవంతుని, నేను ఓ చర్చల కోసం అని పోతా అని చెప్పి పోతుంటే అప్పుడు హైదర్ ఏం చేస్తాడంటే వేళ్లకు తొడుగుల్లాగా ఇట్లా గోర్లలాగా ఒక ఆయుధాలు ఉంటాయి. గోర్లకు ఇప్పుడు మనం అందరం పెయింటింగ్ పెట్టుకుంటాం, మళ్ళీ పెద్ద పెద్ద గోర్లు వేసుకొని అట్లా ఆయుధాలను గోర్లకు పెట్టి ఆ గోర్ల లోపల విషము నింపి ఆ శివాజీ 5 వేర్లకు 10 వేర్లకు ఇట్లా పెట్టి పోతాడు. పోగానే ఆయన రక్షక భటులు వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఈయన చెక్ చేస్తే కత్తి మొత్తం ఆయుధాలు అన్ని ఏం లేపుతాయి. సో చర్చలు జరుగుతూ ఉంటాయి. చర్చలు జరిగే ఔరంగజేబు ఔరంగజేబు ఈయన విషయాలు నచ్చక ఔరంగజేబు ఆజానుభావుడు, బలిష్టమైన వ్యక్తి, చక్కగా లేచి ఈయన గొంతు పట్టి దీనికి లేపుతాడు. అప్పుడు ఈయన వేర్లకు ఉండేటటువంటి ఆయుధాలతోని ఆయన కడుపుల 2 చేతులేసి కడుపుల కుచ్చి వేగులను ఇట్లా చించేవారకల్లా అబ్బా అని వదిలేస్తే అక్కడ ఉన్న పక్కకు ఉన్నటువంటి హైదర్ ఆయనను రాష్ట్ర మార్గం గుండా తీసుకొని వచ్చి ఆయనను రక్షిస్తాడు. ఇప్పుడు మనం టికెట్ పెట్టుకున్నాలే, ఒక శివాజీ ఒక ముస్లిం వ్యతిరేక, అంటే శివాజీ ముస్లింలకు ద్రోహం చేసినటువంటి వాడా? శివాజీ సైన్యంలో ముస్లింలు ఎంతమంది ఉన్నారనేటువంటి విషయాన్ని మనం గుర్తించుకోవాల్సిన అవసరం ఉన్నది. సో ఇప్పుడు ఉన్నటువంటి చర్చ హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు శివాజీ కేవలం హిందూ రాజ్యస్థాపకుడు అయినటువంటి చేసి ముస్లింలను, దళితులను, ఆదివాసులను మొత్తంగా వ్యతిరేకంగా చేసి ఒక కొత్త వాట్సాప్ యూనివర్సిటీ నడుస్తున్న సందర్భంలో మనం గమనించుకోవాల్సింది ఏంటంటే, మన పిల్లలకు పెద్ద మనుషుల పని అయిపోయింది, నడి వయసుల పని అయిపోయింది, కానీ ఈ చిన్న పిల్లల మెదళ్లలో ఒక విద్వేషము, ఒక మతద్వేషము, ఒక ముస్లిం అంటే వ్యతిరేకం, ఒక హిందువులు అంటే వీళ్ళ వ్యతిరేకం, లేదా క్రైస్తవులు అంటే వ్యతిరేకం. వాడు ఉన్న యూనివర్సిటీలో కాదు వాట్సాప్ పిల్లాడు చెప్తున్నాడు, చిన్న పిల్లగాడు తుర్కలను మొత్తాన్ని చంపేసేయాలని చెప్తున్నాడు. ఏం చేసిండ్రా మీకంటే పాకిస్తాన్ చెలగొట్టాలి సార్ వాళ్ళని అంటారు. ఏం చేసిండ్రా మీకంటే నేను వాళ్ళ పోలే సార్. ఇప్పుడు చెప్పింది దీనికి వాళ్ళ వెనుకాల ఉన్నటువంటి ఈ మతోన్మాదమే ఈరోజు చాలా సీరియస్గా జరుగుతున్నది. కాబట్టి ఈరోజు మనము ఇక్కడ ఒక విగ్రహావిష్కరణ పెట్టుకున్న సందర్భంలో మనం ఏం చేసుకోవాలంటే, ఒక శివాజీ ఒక గొప్ప రాజు, గొప్ప త్యాగ పురుషుడు. శివాజీని చంపినాడు, అసలు చంపలే. శివాజీకి అన్నంలో ప్లేటులో విషం పెట్టి ఆ విషము విరుగుడు కాక దాదాపు 3 నెలల పాటు ఉండి ఆ విషయం పెట్టిన పేరేం పేరంటే కృష్ణాజీ భాస్కర్ ఆయన పేరు. ఈయన ముస్లిం కాదు, ఈయన పీష్వా అంటే బ్రాహ్మణ వంశానికి చెందేటువంటి వాడు. అన్నంలో విషయం కలిపి చంపితే ఔరంగజేబు శివాజీని చంపినటువంటి దుష్ప్రచారమైనటువంటి చరిత్ర ఈరోజు మన కళ్ళ ముందులా వాట్సాప్ యూనివర్సిటీలో కనబడుతున్నది. కాబట్టి వాస్తవ పరిస్థితులు ఏంటి, చరిత్ర ఏం చెప్తుంది? శంభాజీని వాస్తవంగా ఆ రాజులలో మార్చాలని నిజంగా తెలిసి శంభాజీని మతం మారుమారడం మాత్రం వాస్తవమే తప్ప, శంభాజీని వచ్చిన తర్వాత శంభాజీని ఎవరు చంపిర్రు? మీరు చూసిన చావాల చూసినటువంటి వాళ్ళు చంపిర్రా? శంభాజీని పీష్వాలు చంపి ఆయన తలకు కట్టెగుచ్చి గుడిపడువ అనేటువంటి ఒక
పండుగ చేసుకొని మొత్తం రాజ్యం మీద చేసినటువంటి భీష్మ బ్రాహ్మణులు ఆయన చంపితే ముస్లింలు చంపినటువంటి వాట్సాప్ యూనివర్సిటీ ఈరోజు మొత్తం భారతదేశం మొత్తంలో జరుగుతున్నటువంటి సంఘటనను మనం మన పిల్లలకు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో మిత్రులారా, ఏమి వాస్తవం ఉన్నది, చరిత్ర ఏమున్నది, కొత్తూరు చరిత్ర ఏమున్నది, కొత్తూరు పోరాట చరిత్ర ఏమున్నది, కొత్తూరు ఎట్ల భూములు సాధించింది, కొత్తూరులో ఉన్న చైతన్యం ఏంది, కొత్తూరు చైతన్యం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వచ్చినటువంటి విషయాన్ని మనం గుర్తించుకోవాలి. అందుకే మనం 2 అంశాలను గమనించుకోవాలి. ఒకటి తెల్ల కొంగలు ఉన్నాయి, ఒక నల్ల గబ్బిలాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ గబ్బిలాల బాటలో గబ్బిలాల ఆదర్శవాలు చిట్ట చివరికి ఏమి తింటాయంటే ఎవరికి జీర్ణం కానటువంటి విషయాలను, ఆహారాన్ని, మైనాన్ని కూడా గబ్బిలాలు తింటాయి. సో ఇది చరిత్ర. అట్లాంటి చరిత్ర నిర్మాణంలో మనం అందరం భాగస్వామ్యం అయి ఉన్నాం. కాబట్టి ఆ భాగస్వామ్య పోరాటాలను, కొత్తూరులో జరిగినటువంటి పోరాటాలను అన్నిటిని కూడా మనం మనన చేసుకొని స్మరించుకొని ముందుకోవాల్సిన అవసరం ఉంటుందని గుర్తు చేస్తూ, ఇక బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి అందరూ చాలా విశదీకరంగా చెప్తారు. ఎందుకంటే ఏ మీటింగ్లో అయినా మన వాళ్ళందరూ కొంచెం అంబేద్కర్ గురించి చాలా గొప్పగానే చెప్పుకుంటారు. నేను అడుగుతున్న పిల్లలను, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఒక నిమిషం రెస్పాండ్ వాళ్ళని చేతులు ఎత్తారు. ఎస్ఎస్సి 10వ తరగతి పాస్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 10వ తరగతి. థ్యాంక్ యూ. డిగ్రీ బిఏ చదివినటువంటి వాళ్ళు అంబేద్కర్ 1912లోనే డిగ్రీ చదివాడు. ఎంతమంది ఉన్నారు? చేతులు లేకుండా. ఎంఏ 1915లో చదివాడు. ఎంతమంది ఉన్నారు? వెరీ గుడ్. పిహెచ్డి చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 1917లోనే పిహెచ్డి చేశాడు. అంబేద్కర్ గారు 150 సంవత్సరాల క్రితము 1917లో పిహెచ్డి చేసిండు. మనకు ఎంతమంది ఉన్నారు? అప్పుడే లా ఎల్ఎల్బి ఎల్ఎల్ఎం 1952లో చేసిండు. మనోళ్ళు ఎంతమంది చేసిండు? అంబేద్కర్ ఐడియాలజీ. వాట్ ఈస్ అంబేద్కర్ ఐడియాలజీ? వాట్ ఈస్ బ్రాహ్మణిజం? వాట్ ఈస్ క్యాస్ట్ సిస్టమ్? వాట్ ఈస్ ద రెవల్యూషన్? ఈ అన్ని అంశాలను మనము పరిగణలోకి లేకపోతే అంబేద్కరిజం అంటేనే అంబేద్కర్ బొమ్మ పెట్టుకుందాం, ఏప్రిల్ 14 వచ్చే దండలేద్దాం, 6 తారీఖు వస్తే ఓ దండలేద్దాం, జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్. ఇది కాదు కదా అంబేద్కరిజం అంటే. అంబేద్కర్ ఆలోచన విధానం. ఆ రోజు ఒక మన ధర్మం ఎంతమంది భాషలు తెలుసు మనకు? 15 భాషల్లో ప్రవీణుడు అంబేద్కర్. మనోళ్ళకి ఎంతమంది? 3కి వస్తాయి ఎవరికైనా? 4, 2 తెలుగు, హిందీ, ఇంగ్లీష్. 15 భాషల్లో ప్రవీణుడు అంబేద్కర్. ప్రపంచంలో మేధావులలో తీసుకుంటే ఐన్స్టీన్ ఒక మేసలలో మిగతా తీసుకుంటే ప్రపంచంలో ఇద్దరు మేధావులు. ఒకటి కార్ల్ మార్క్స్, రెండవది అంబేద్కర్. ప్రపంచంలో అన్ని జయంతులు ఎక్కువ చేసేటోళ్ళు అంటే వీళ్ళు 2 జయంతులు చేసుకుంటారు. ప్రపంచంలో ఎక్కువ విగ్రహాలు ఉన్నది ఏంటంటే ఓన్లీ అంబేద్కర్. రష్యాలో అంబేద్కర్ బోర్డు పెట్టుకుంటారు, అమెరికాలో పెట్టుకుంటారు, యునెస్కోలో పెట్టుకుంటారు. అంబేద్కర్ చదువుకున్న గ్రంథాలయాన్ని మోడల్గా చేసిండ్రు. మనం అంబేద్కర్ని ఈరోజు అంటారా అని మాట్లాడతారు. నిజంగానే మాట్లాడుతాడు ఒక పిల్లగాడు. నిజంగానే అంబేద్కర్కు పూలలో మెడలో చెప్పుల దండేసినటువంటి వాళ్ళు బ్రాహ్మణులు కాదు. అంబేద్కర్కు మెడలో చెప్పులు వేసినటువంటి వాళ్ళు బ్రాహ్మణులు కాదు. అంబేద్కర్కు చెప్పులు వేసినటువంటి వాళ్ళు రెడ్డిలు కాదు. మరి ఎవరో గుర్తించుకోవాల్సిన అవసరం మనం ఉండాలి. మన యుద్ధానికి వచ్చేటటువంటి వాళ్ళు ఎవరు పోరాటం చేస్తున్నారు, ఎవరు అంటరానితనాన్ని సృష్టిస్తున్నారు, ఎవరు వర్గాలను సృష్టిస్తున్నారు అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. ఎవరు ఆ కులములో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఈ వాట్సాప్ నంబర్లో వాళ్ళని నేర్పి శివాజీ 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 మనోడు, శివాజీ మనోడే, మనందరు మనోడే. శివాజీ మనోడు, అంబేద్కర్ కాదు. ఇంకా కొంతమందికి ఏమో చెప్తారు అంబేద్కర్ మనోడు, శివాజీ మనోడు కాదు. సో ఇట్లాంటి వ్యవస్థ మొత్తం మీద ఈ దేశం మీద ముఖ్యంగా ఈ మోడీ వచ్చిన తర్వాత విస్తృతంగా వాట్సాప్ యూనివర్సిటీలో జరుగుతున్న చరిత్ర అందరూ మనం గ్రామానికి తీసుకొని పోవాలి, మైండ్కు తీసుకొని పోవాలి. అంబేద్కర్ పోరాటం చేసిండు, ఆయుధాలు పట్టుకొని కొట్లాడలే. సరే ఈ రోజులు ఆయుధాలు ఉన్నాయి, చర్చలు పక్కకు పెడదాం, కానీ మైండ్తో కొట్లాడన్నాడు. మైండ్కి చదువుతో కొట్లాడు, ఉద్యోగంతో కొట్లాడు, రాజకీయంగా కూడా కొట్లాడు. నువ్వు
కానీ అట్లాంటివి చేయకుండా కేవలము మనం అంబేద్కర్ ఐడియాలజీ లేకుండా ఒక మన ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా పోకుండా ఒక కులతత్వానికి వ్యతిరేకంగా పోకుండా ఒక మతతత్వానికి వ్యతిరేకంగా పోకుండా మనం అంబేద్కర్ ఐడియాలజీని మనం నిలుపుకోలేము. కాబట్టి అట్లాంటి ఆలోచన విధానాన్ని గ్రామానికి తీసుకొని పోయి అంబేద్కరిజం అంటే ఇగో ఇది, అంబేద్కరిజం అంటే ఆ రోజు స్త్రీలకు చదువు నేర్పడానికి అంబేద్కర్ ముందరికి వచ్చింది. ఒకవేళ ఆ రోజులలో అంబేద్కరిజంలో స్త్రీలకు చదువు కావాలి అని రాకపోతే మనం కాదు, ముఖ్యంగా బ్రాహ్మణులందరూ ఎడ ఉంటుంది వాళ్ళ ఇళ్లలో ఇప్పటికీ నెల రోజు బ్రాహ్మణుల వ్యవస్థలో ఇప్పటికీ స్త్రీని బయట వ్యవస్థ పెడతారు. అయినా ఆ రోజు నుంచి వెళ్ళివడంగా అంబేద్కర్ స్త్రీవాది కాబట్టి స్త్రీల గురించి మాట్లాడాడు, దళితుల కోసం మాట్లాడాడు, అందరి కోసం మాట్లాడాడు. కాబట్టి అంబేద్కర్ అందరి వాడయ్యిండు. మనం కూడా ఇట్లాంటి ఆలోచన విధానం అందరినీ ముందరికి తీసుకుపోవాలని చెప్తూ టైము ఒక తక్కువనే అనుకుంటున్నా. సో ఈ మిత్రులారా, ఈ చరిత్రలో చాలామంది పోరాడేటటువంటి వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా నేనైతే కొంత సభ ఏమో తెలియదు కానీ లక్ష్మయ్య, చంద్రయ్య, మిగతా వాళ్ళందరినీ కూడా ఈ కొత్తూరు పోరాటాలకు ఒక ఉద్యమ నిర్మాణాలకు ఎంతో గొప్ప చరిత్ర ఉన్నది. ఆ చరిత్రను మనం ముందుకు తీసుకుపోవాలని చెప్తూ, నిజానికైతే నేను మాట్లాడవద్దు అనుకున్నా కానీ మొన్న కూడా ఏర్పలలో విషయంలో నా పేరు విధంగానే బయటకు వచ్చేసి నా వద్దనుకున్నా. దాదాపు కనీసము అవకాశం ఇచ్చినటువంటి సభ నిర్వాహకులకు అందరికీ ఆ పేరున ఆ ఉద్యమాభినందనలు తెలుపుకుంటూ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకుపోతామని తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.